అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 8985189851. అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యి ఒక హిట్ టాక్ తెచ్చుకోవడము, బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం వేరు. బట్ వరల్డ్ వైజ్ హనుమాన్ మూవీ వినిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా హనుమాన్ ఇలా తీయాలి, ఇలా ఉండాలి, విఎఫ్ఎక్స్ అంటే, స్టోరీ అంటే ఇలా ఉండాలి అని అనే టాక్ వస్తుంది. అంటే విలేజ్ గురించి కానివ్వండి, ఇంకొకటి అండర్ వాటర్ అక్కడ ఆ వాటర్లో కానివ్వండి, అండ్ ఇంకొకటి శివలింగంలో హనుమాన్ ఉండడం కానివ్వండి. సో ఇవన్నీ మాకు చూస్తున్నంతసేపు నిజంగా ఏదో లోకంలో ఉండిపోయి ఎక్కడో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఈ వరల్డ్ వైజ్ మీ పేరు వినిపిస్తుంటే, హనుమాన్ మూవీ పేరు మీకు ఎలా అనిపిస్తుంది? Of course, definitely we are very happy. There is no doubt at all. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ వెనక ఒక స్టోరీ ఉందండి. ఇప్పుడు సపోజ్ మీరు ఇది అంజనాద్రి ఎస్టాబ్లిష్మెంట్ షాట్ గురించి మాట్లాడుతున్నారు. అది టెక్నికల్ ఇట్స్ ఎ లిటిల్ ఛాలెంజింగ్. అంటే యాజ్ నేను విఎఫ్ఎక్స్ పర్సన్గా చెప్పాల్సింది, అక్కడ కెమెరా ట్రావెల్ అవుతుంటుంది. వన్ సైడ్ వాటర్ సిమ్యులేషన్స్, వన్ సైడ్ హై వెజిటేషన్స్, అండ్ వన్ సైడ్ కలర్ఫుల్ హనుమాన్ స్టాట్యూ, అండ్ వన్ సైడ్ మనకి ఏది అంజనాద్రి విలేజ్, ఇవన్నీ కలిపి సింగిల్ షాట్లో ఎస్టాబ్లిష్ చేయాలండి. ఎక్కడ కట్ షాట్ లేదు. సో అది టెక్నికల్ సైడ్ చెప్పాలంటే మీకు సాఫ్ట్వేర్స్ కానీ టెక్నాలజీ కానీ చాలా సపోర్ట్ అవసరం మనకి. అప్పుడు ఎలా స్మార్ట్గా చేయగలిగాం అన్నది మా విఎఫ్ఎక్స్ వరల్డ్లో ఉన్న వాళ్ళకి అండర్స్టాండ్ అవుతుంది. అప్పుడు నేను కూడా ఒక రీసెర్చ్ చేసి, నాట్ రెగ్యులర్ వే, వీ హ్యావ్ టు గో విత్ కంప్లీట్ ఫోటో రియలిస్టిక్ చూద్దాం. అంటే అది ఇంకా షూటా లేకపోతే సీజీయా అనుకోవాలి అన్నప్పుడు కొన్ని సాఫ్ట్వేర్ సపోర్ట్, కొన్ని హాలీవుడ్ ఇక్కడ వాటర్ అండి జనరల్గా క్లారిస్ అని చెప్పి ఒక హాలీవుడ్ సాఫ్ట్వేర్, దాన్ని రీసెర్చ్ చేసి దాన్ని కూడా ఇన్బిల్డ్ చేసి మాకున్న సాఫ్ట్వేర్స్తో ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ బ్లెండర్ కానీ అలా కొన్ని సాఫ్ట్వేర్స్ కానీ ఇవన్నీ టెక్నాలజికల్గా మేము కొన్ని ఛాలెంజ్ థింగ్స్ చేసుకొని ప్యాషనెట్గా చేసాం. అప్పటికి డైరెక్టర్ గారు కొద్దిగా ఫ్రీడమ్ ఇచ్చారు. మరీ అంత షార్ట్ అవసరం లేదు, కట్స్ ఉన్నాయి, నాకు పర్వాలేదు. అది ఈవెన్ జస్ట్ లీఫ్ని క్రాస్ చేయడం కానీ అలాగే ఏదైనా చూపించేదంటే లేదు చేద్దాం, చేసినది ఏదో ఫుల్ ఫ్లెజ్డ్గా చేద్దాం అన్నట్టుగా. సో దట్ ఈస్ అ హై కాంప్లెక్సిటీ షాట్. అది చాలా అప్రిషియేషన్స్ వచ్చాయండి యాక్చువల్గా. అంటే ఆ రివీలింగ్ అన్నది దట్ ఆ మ్యూజిక్ కానీ అది కానీ ఎవ్రీథింగ్ ఇట్స్ వెరీ గ్రాండియర్గా కనిపించింది. అసలు మామూలు కాదండి. అట్ ద సేమ్ టైం మీరు ఇంకోటి కూడా అడిగారు, అండర్ వాటర్స్. ఇట్స్ రియల్లీ ఎస్థెటికల్లీ ఇట్స్ నాట్ ఎ ఛాలెంజింగ్ షాట్, బట్ ఎస్థెటికల్లీ ఇట్స్ బ్యూటిఫుల్ షాట్. అది అసలు మామూలు కాదు, బ్యూటిఫుల్ షాట్. అంటే అందులో ఫిషెస్ కానీ ఇవన్నీ కూడా. అయితే ముందు దానికి టీజర్ ముందే నేను అది వర్క్ స్టార్ట్ చేశానండి. ఆల్రెడీ షూట్ అయిపోయింది. అది ఆ షూట్ కొద్దిగా ఇక్కడ ఏదో సమ్ స్విమ్మింగ్ పూల్లో చేశారు. తర్వాత టీజర్ తర్వాత మాకు రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోయింది చెప్పాను చూడండి, మళ్ళీ రీషూట్ చేసుకున్నాం. అంటే వాటర్ డెప్త్ ఎక్కువ ఉంటే మనకి ఇంకా విఎఫ్ఎక్స్కి కొద్దిగా ఈజీ ఇన్పుట్ ఉంటుంది, ఇంకా మంచిగా ఎన్హాన్స్ చేయొచ్చు అని మళ్ళీ తర్వాత ముంబై వెళ్ళి వీళ్ళు ఒక 1 or 2 days మళ్ళీ అండర్ వాటర్ అదంతా షూట్ చేసుకుని వచ్చిన తర్వాత మాకు కూడా ఇన్పుట్ ఎప్పుడైతే ప్రాపర్గా మాకు కావాల్సిన ఇన్పుట్స్ వచ్చాయో మేము ఇంకా ఎన్హాన్స్ చేసుకోవడానికి మాకు దొరికిందండి. అలాగే ఒక్కొక్క సీన్కి ఒక్కొక్కటండి. ఇప్పుడు లాస్ట్ క్లైమాక్స్ తీసుకుంటే, క్లైమాక్స్ హనుమాన్ చూపించాలి. అవును, అది కార్టూన్ ఫిల్మ్స్ చాలా వచ్చాయి, కార్టూనిస్ట్గా చూపిస్తే బాగోదు ఇక్కడ. దట్టు ఆ సాంగ్ నేను టీజర్ ముందు విన్నప్పుడే. ఇంకొకటి హనుమాన్ లాస్ట్ లో అంటే నాకు గుర్తొచ్చిందంటే, ఆ హనుమాన్ క్యారెక్టర్ కి ఒక యాక్టర్ ని సెలెక్ట్ చేసుకున్నారని తెలిసింది, మీరు రిజెక్ట్ చేశారని తెలిసింది. నేను రిజెక్ట్ చేయడం కాదు. ఓకే, అంటే అంటే లైక్ ఎట్లా అంటే ఆ పర్సన్ కంటే మనము క్రియేట్ చేసింది బాగుంటది అనే థాట్ లో. దట్ ఈస్ అ డిబేట్. ఫస్ట్ ఫిక్స్డ్ డైరెక్టర్ కానీ మేము కానీ అదే సాంగ్ ఎలా చేయాలి, ఏంటి విజువల్స్ ఎలా రావాలనేది ఎవ్రీబడి నోస్. అంటే మనకు ఒక క్లారిటీ ఉంది. వర్క్ కూడా స్టార్ట్ చేస్తాం. టీజర్ అయిపోయిన తర్వాత ఇంకా మూవీ స్కేలప్ అయిపోతుంది. వన్ సైడ్ అసలు ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయి అప్పుడు డైరెక్టర్ గారికి వచ్చిన ఐడియా, మేము వర్క్ చేస్తున్నాం, నన్ను అడిగారు, ఉదయ్ గారు మనం బెటర్ విల్ గో విత్ లైవ్ యాక్షన్ అంటే. లైవ్ యాక్షన్ ఎందుకు సార్ అన్న, చాలా వరకు చేస్తాం సార్ వర్క్ అంటే. లేదు, ఏమైనా కార్టూనిష్గా వస్తే బాగోదేమో, దట్ లాస్ట్ సాంగ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఎంతైనా 3D కదా అంటే. లేదు సార్ ఫోటో రియలిస్టిక్ వెళ్దాం, ఛాలెంజింగ్ తీసుకొని చేస్తున్నాం అంటే. అతను చాలాసార్లు ఆలోచించారు. ఒక పెద్ద ఆర్టిస్ట్తో కూడా, స్టార్ ఆర్టిస్ట్ అతను, కన్నడ ఆర్టిస్ట్, అతనితో కూడా మాట్లాడేశారు. ఈజ్ ఓకే ఫర్ ద హనుమాన్గా చేయడానికి. అది కూడా మళ్ళీ లేదు ఒప్పుకున్నారు, మనం లైవ్ యాక్షన్కి వెళ్ళిపోదామా అని ఒక 3-4 times డిస్కషన్ గట్టిగా జరిగిందండి. ఎప్పటికప్పుడు నేను మాత్రం నా తరపున యాజ్ అ టెక్నీషియన్గా నా తరపున నేను డిబేట్ చేస్తున్నాను. లేదు సార్ మనం అది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది ఆ నేము, ఇది మనం యూనిక్గా చూపించినట్టు అవుతుంది గాడ్కి అన్నట్టుగా. ఎప్పుడైతే అతను రాను క్వాలిటీ చూసారో హీఈస్ కాన్ఫిడెంట్. అండ్ మేబీ అది అతనికి ఎలా అనిపించిందో కానీ ఇది ఫిక్స్ చేయడం మా అదృష్టం. సో ఫైనల్గా మేము 3Dలో చూపించుకోగలిగాం అన్నది యాజ్ అ టెక్నీషియన్గా మాకు హ్యాపీ కదండి. సో దట్ ఈస్ ద హైయెస్ట్ కాంప్లెక్స్ వర్క్ అండి అది. అంటే ఒక క్యారెక్టర్ని మనం ఒక ఫోటో రియలిస్ట్గా చూపిస్తున్నాం అంటే, ఒక ఫర్ దగ్గర నుంచి సిమ్యులేషన్స్ దగ్గర నుంచి స్కిన్ టోన్ దగ్గర నుంచి చాలా పెయిన్స్ ఉంటాయి అందులో. ఇట్స్ అ లాంగ్ టైం వర్క్ తీసుకున్నాను దానికి.
అండ్ ఇంకోటి అంటే మీరు ఇంతకుముందు చాలా మూవీస్కి వర్క్ చేశారు అండ్ Yes. బాలీవుడ్ మూవీస్కి తెలుగులో కూడా వర్క్ చేశారు. Yes. అంటే ఒక చిన్న డైరెక్టర్, Hmm. ఒక చిన్న హీరో Hmm. అంటే తను చాలా సినిమాలు చేశాడు ఇంతకు ముందు, అది వేరు. Hmm. సో మీరు ఏమనుకున్నారంటే నేను చెయ్యాలి అనుకున్నారా? అంటే ఆ కథ మీకు చెప్పినప్పుడు ఇలా ఉంటుంది సీన్స్, ఇలా చేయాలి అనుకున్నప్పుడు చేయాలి అనుకున్నారా? లేదు నేను చేయడం ఏంటి అనుకున్నారా? లేదు మీకు స్టార్టింగే చెప్పాను కదా, నేను సినిమాని యాక్చువల్గా అది ఎవరు ఏంటి ఎంత స్కేలు అసలు ఏం లేదండి. నాకు ఒక స్టోరీకి ఒక మంచి పొటెన్షియల్ కాన్సెప్ట్ దొరికింది అన్న ఒక Okay. టీజర్ తో స్టార్ట్ చేసిన వర్కే ఇక్కడ వరకు అందరినీ డ్రైవ్ చేసింది. ఇట్స్ అంత గాడ్ ఏదో మొత్తం నడిపించినట్టు అండి వాళ్ళకి. అసలు మామూలు కాదండి. అండ్ నేనేంటంటే చూసినప్పుడు ఎప్పుడు చిన్న పెద్ద అని ఒక డైరెక్టర్ని కానీ ఎవరిని ఆర్టిస్ట్ని కానీ చూడండి, ఎందుకంటే వాళ్ళకున్న ఆ టైం ఆపర్చునిటీ అవన్నీ డిపెండ్ ఉంటాయి. ఒక పెద్ద డైరెక్టర్ కన్నా చిన్న డైరెక్టర్ విజన్ ఎక్కువ ఉండొచ్చు, అవును. అది మనం ఎప్పుడు కంపేర్ చేయలేం కదా. సో నేను ఎప్పుడు చిన్న పెద్ద చూడండి. ఈవెన్ నేను ఒకసారి ఫస్ట్ టైం చేసినప్పుడు ఇది మన సుజయ్ ఘోష్ Hmm. అలాదీన్ ఫిల్మ్ చేసినప్పుడు ఈజ్ అ వెరీ స్మాల్ అండి. రితేష్ దేశ్ముఖ్ అండ్ అమితాబ్ బచ్చన్ ఫిల్మ్ చేసినప్పుడు అది మేము 1.5 year to 2 years వర్క్ చేసాం. Hmm. అది యాక్చువల్గా అవార్డ్ విన్నింగ్ విఎఫ్ఎక్స్ మూవీ అండి. Okay. కానీ మూవీ ఫ్లాప్ అవడంతో మాకు పెద్దగా పేరు రాలేదు, బట్ అవార్డ్స్ వచ్చాయండి విఎఫ్ఎక్స్ సైడ్. హీఈస్ ఎ వెరీ స్మాల్ ఇన్ దట్ టైం సుజయ్ ఘోష్. దట్ Okay. తర్వాత కహాని సూపర్ హిట్ అతనికి. Hmm. సో అంటే విజన్ అన్నది అది అవును. ఏజ్ అని కాదు, చిన్న పెద్ద అని కాదు, ఎవరికి ఎప్పుడు ఎలాగ ఆపర్చునిటీ వస్తుంది. ఇన్ని సంవత్సరాలు నేను 25 years పైన ఉన్నాను, కెమెరా ముందుకు ఎప్పుడు నేను రాలేదండి. ఫస్ట్ టైం ఈ ఫిల్మ్తో కెమెరా ముందుకు రావాల్సిన సిచ్యువేషన్స్ వచ్చాయి. ఓకే. సో దట్ ఈస్ ద ఫేట్. అవును. Yeah. అండ్ ఇంకొకటి అంటే లైక్ ప్రశాంత్ వర్మ గారు Hmm. ఒక 500 షార్ట్స్ 600 షార్ట్స్ అనుకున్నారు మూవీకి. అండ్ అంటే అంతే అనుకున్నారా లేకుంటే మళ్ళీ టీజర్ రిలీజ్ తర్వాత ఇంకేమైనా చేంజ్ చేశారా? టీజర్ రిలీజ్ అయిన తర్వాత చెప్పాను కదండి, టీజర్ అగైన్ అండ్ అగైన్ దిస్ ద బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ టీజర్. ఓకే. అందరూ మారాం, నేను మారాను, అతను మారారు, బిజినెస్ మారింది, ఎవ్రీథింగ్ చేంజ్. అంటే ఇంకా ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్ళాం. మీకు ఇంత చెప్పిందట అండర్ వాటర్ సీక్వెన్స్ మళ్ళీ రీషూట్ చేయడం కావచ్చు, ఈవెన్ క్లైమాక్స్ సాంగ్ లో కూడా హీరో ఇలాగా పడిపోతుంటాడు, మళ్ళీ అవును. లెగిచి ఇలా లెగిస్తాడు. అది కూడా అప్పుడు ఏంటంటే ఫస్ట్ ఫుటేజ్ లోనే అది ఏదో ఏదో పెట్టలేదు, కొంచెం షర్ట్ ఊగట్లేదు. సో అంత చిన్న మైన్యూట్ పాయింట్ కూడా మళ్ళీ రీషూట్ చేసుకున్నారు. అంటే ఇంకా ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు, ఎందుకంటే అంత ఎక్స్పెక్టేషన్స్ పెరిగిన తర్వాత మనకు రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోయింది. అందరూ ఇంక ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చేయాలి కదా. అవునవును. Yeah. అంటే ఫస్ట్ పార్ట్ 1 లోనే ఇంత బాగుంది అంటే సెకండ్ పార్ట్ ఇంకెలా ఉండుద్ది, ఇంకెంత వర్క్ చేయాలి అంటే మీకేమైనా అనిపించిందా అసలు ఇంతకంటే బాగా చేయాలి, అసలు ఇట్లా వీళ్ళ మైండ్ సెట్ ఇలా ఉంది జనాలది, వాళ్ళకి తగ్గట్టు నేను చేసుకోవాలి అని? టీజర్ తర్వాత చెప్తున్నారా? తర్వాత ఆబ్వియస్లీ ఇట్స్ ఇది ఇంకా మనకి పీక మీద కత్తి కదండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిపోయి అంత రేంజ్ అంటే అది ఆ టైంలో నా ఇంట్రెస్ట్, నా పర్సనల్ బెనిఫిట్స్, దట్ ఈస్ అ డిఫరెంట్ సినారియో. ఓకే. అది అయిపోయింది అనుకున్నాను, కానీ అంత బ్లాక్ బ్లస్టర్ అయిపోద్ది, ఇంత వరల్డ్ మొత్తం ఇంత రెస్పాండ్ అయిపోతుంది అని ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టెడ్. అంత అయిన తర్వాత నా సర్కిలే నాకు ఆ రోజు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ నుంచి వరల్డ్ వైడ్ ఫోన్ కాల్స్ వస్తుంటే తర్వాత మళ్ళీ నేను కూడా డౌన్ అవ్వలేను కదండి. వీ హ్యావ్ టు ఇంకా నేను ఏమన్నా నెగోషియేట్ అయినా చేసుకోవాలి డైరెక్టర్తో కానీ ప్రొడక్షన్ హౌస్తో కానీ, ఏదైనా నాకు రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. నాకే కాదు వాళ్ళకి కూడా పెరుగుతుంది. ఆబ్వియస్లీ వాళ్ళకి బిజినెస్ స్కేల్ అప్ అవుతుంది, మూవీ ఇంకా బిగ్గర్ మూవీ కింద క్రియేట్ చేసుకోవాలి, తప్పదు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని